పిల్లలకి చిన్నప్పటి నుంచి అభ్యాసం ఇయ్యారు. ధర్మం, సత్యం, నిష్ఠ, వివేకానందుడిలాగా బ్రహ్మచర్యం. దానికి ఆయన చెబుతాడు మే నెల 2వ తేదీన ఒక సూక్తి. విద్య, నిజమైన విద్య అంటే సమాచార సేకరణ కాదు, ప్రజ్ఞని పెంపొందించేదే విద్య. ప్రజ్ఞని పెంపొందించేదే విద్య. సంకల్పాన్ని సరైన రీతిలో, సంకల్ప శక్తిని సరైన రీతిలో నైపుణ్యంగా వినియోగించే విధంగా వ్యక్తులకిచ్చే శిక్షణే విద్య అంటాడు మే 2వ తేదీని. విద్య అంటే అలా ఉందా లేదా మీ పిల్లల్ని చేర్పిస్తున్న పాఠశాలలో చూసుకోండి, చదువుకుంటున్న వాళ్ళు చూసుకోండి. ఉట్టి బట్టి కంఠస్థం చేయించి విద్య అంటారు ఏమిటండి? ఈ ప్రశ్న ఆ ప్రశ్న ఆ ప్రశ్న జవాబు, దీన్ని చెప్పడానికి మాస్టర్ ఎందుకండి? ఈ ప్రశ్నకి జవాబు అని తెలియదా? రాముడు భార్య ఎవరో, రాముడు భార్య సీత, దీనికి మాస్టర్ ఎందుకు? రాముడు సీత చాలు, రామాయణం చాలు. ఈయనేం చెప్తాడు? ఇంకా కనీసం సీతారాముల అనుబంధం గురించైనా 2 మాటలు చెప్పడు ఈ మాస్టారు. వీళ్ళు బాగుంటారు చెప్పడం. అదంతా నీకెందుకురా, పరీక్షలో రాదురా, రాముడు భార్య ఎవరు అంటారు, సీత అని రాసి అంటాడు. వీడు SCE THC ఒకటి కంఠస్థం చేస్తాడు అంతే, ఇంకేం చేయడు. అందుకే విద్య నాశనం అవుతుంది. ఇక్కడ ఒక్క మాట చెప్పరు. 14 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించారమ్మా సీతారాములు వనవాసంలో, లేకపోతే ఈ లవకుశులు అప్పుడే పుట్టేవారు. ఎందుకు పాటించారు బ్రహ్మచర్యం? భారతీయ సంస్కృతి, ఒడిదుడుకులను తట్టుకునే విధానం మన సంస్కృతి సంప్రదాయాల్లో ఉంటుంది. ఎందుకు పాటించారో తెలుసా? లక్ష్మణుడు కూడా వచ్చాడు, భార్యను అక్కడ వదిలేసి వచ్చాడు. 14 ఏళ్ళు తమ్ముడు అన్నగారి కోసం వనవాసం చేస్తూ ఒక్కడ వస్తే ఈయన ముందు వాళ్ళు సరసంగా ఎలా ఉంటారమ్మా? తప్పు కదా. అందుకోసం సీతారాములు బ్రహ్మచర్యం పాటించారమ్మా, అంత గొప్ప దంపతులు. మన ఇళ్లల్లో కూడా పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు వయస్సు వచ్చిన వాళ్ళు ఉంటే దంపతులు కాదు, ఇంటికి వచ్చిన దంపతులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వెర్రి వేషాలు, వెకిలి వేషాలు వాళ్ళ ముందు వేయకూడదు. ఓ కేరింతలు కొట్టి మాట్లాడేసి ఒకళ్ళ ఒకళ్ళు చేతులు వేసుకుని మాట్లాడకూడదమ్మా, వాళ్ళకి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. వాళ్ళు ఉన్నారు కదా పైగా అంటారు, మా అమ్మా నాన్న ఎలా ఉంటారు అంటారు. ఉండకూడదు, అలాగా గంభీరంగానే ఉండాలి, విడిగానే కూర్చోవాలి. వెళ్ళేవలసిన అమ్మాయి ఉంది అక్కడ, 20 ఏళ్ళు ఉన్నాయి. రాకుండా ఆలోచనలు వస్తే అందులో ఇవాళ దిక్కుమాలిన ఫోన్ ఒకటి వచ్చింది ఇక్కడ, అవి చూస్తారు వెంటనే. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటుంది. దానికి రామాయణం ఉదాహరణ. లక్ష్మణుడితోనే ఉన్నారు అలా మాట్లాడుతూ వాళ్ళు. అది విద్యలో మనం ఇలాంటి పౌరాణిక అంశాలు పెట్టి చెబితే పిల్లలకి బ్రహ్మచర్యం అలవాటు అవుతూ చదువుకున్నంతసేపు మనం ఇలాగ. పెళ్ళయిన వాళ్ళే ఉన్నారు అలాగా. అందుకే విద్య అంటే చెబుతున్నాడు ఆయన, సమాచార సేకరణ కాదు. ఇవాళ మొత్తం సమాచార సేకరణ మీరు ఇంతంతలా పుస్తకాలు, ఫిజిక్స్ ఎంసెట్, కెమిస్ట్రీ ఎంసెట్, బాటనీ ఎంసెట్ అన్నీ తరగడా కింద మనకు వస్తాయి శుభ్రంగా. మళ్ళీ తరగడ వేరే అక్కర్లేదు. కనీసం అందులో జ్ఞానమైన వీటి తలలోకి ఎక్కుతుంది కొంచెం, నలుడు దోమలు ఎక్కినట్టు. ఏం ఉపయోగం అండి? అదే సమాచారం. దాన్ని గుడ్డి బట్టి కంఠస్థం చేయడం, కోచింగ్ సెంటర్ అనడం. వాడికి రోజు పరీక్ష పెట్టేస్తే ఆత్మహత్య చేసుకోకపోతే ఏమవుతాడమ్మా? పొద్దున చదవమన్నావు, మధ్యాహ్నం పరీక్ష పెట్టు, 25కి 25 రాలేదు, 2 మార్క్స్ తక్కువ వచ్చాయి అని ఏదో అన్నావు. వాడికి 23 వచ్చినందుకు ముందు మెచ్చుకోకుండా 2 మార్కులు తక్కువ గురించి మాట్లాడతారు ఏమిటండి? వాడు ఆత్మహత్య కాకపోతే ఏం చేసుకుంటాడు? ఇలా ప్రతిరోజు వాడిని ఒత్తిడి చేసి చంపేస్తుంటే, ఓ పక్క తల్లిదండ్రులు ఫోన్ చేస్తే మార్కులు ఎన్ని వచ్చారా అంతేనమ్మా, వేళకి తిన్నావా పడుకున్నావా అది కూడా లేదు. నేను అక్కడ చేర్పించింది ఎందుకు? ఈ సమాచార సేకరణ కోసం. అందుకే సమాచారం సేకరిస్తున్నారు, సదాచారం లేకుండా పోయింది. మనిషి ప్రజ్ఞని పెంపొందిస్తోందా విద్య? ఆ ప్రజ్ఞని పెంపొందించే విద్య ఎలా ఉండాలో రఘువంశంలో కాళిదాసు చెబుతాడు. ఇదే రామాయణ కథలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టిన సందర్భం చెబుతూ, కౌశల్య రాముణ్ణి కంది, కైక భరతుణ్ణి కంది, సుమిత్ర 2 శిశువుల్ని కవల పిల్లల్ని ప్రసవించింది అని చెబుతూ విచిత్రంగా విద్యా వ్యవస్థ గురించి చెబుతాడు కాళిదాసు. సుతౌ లక్ష్మణ శత్రుఘ్నౌ సుషువే సుమిత్ర సుషువే యమౌ, సుతౌ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర సుషువే యమౌ, సంయగారాధితా విద్య ప్రబోధ వినయా వివా అని అద్భుతమైన శ్లోకం చెబుతాడు. సుతౌ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర సుషువే యమౌ, సంయగారాధితా విద్య ప్రబోధ వినయా వివా. ఒక మామూలు విషయం చెప్పడానికి సుమిత్రాదేవి 2 కవల పిల్లల్ని కంది, అది సమాచారం. దానికి సదాచారం జోడించాడు కావ్యాలంటే. ఇవి ఎలా ఉందంటే, ఆవిడ 2 పిల్లల్ని కన్న విధానం, సమ్యక్ ఆరాధిత విద్య ప్రబోధ వినయావివ. బాగా చదువుకున్న విద్యార్థి 2 లక్షణాలను ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. ఆ మాట అంటేనే అర్థమవుతుంది. కన్నడం అంటే తెలియదు ఇక్కడ.
బాగా చదువుకున్న విద్యార్థికి 2 లక్షణాలు ఉంటాయి. ఏమిటంటే 1 ప్రబోధం, 2 వినయం. జ్ఞానం ఉంటుంది ప్రబోధం అంటే, 2 వినయం అంటే దాన్ని అప్లై చేసే విధానం ఉంటుంది. ఈ 2 బాగా చదువుకున్న విద్యార్థికి ప్రబోధము వినయము 2 ఉన్నట్టుగా సుమిత్ర 2 శిశువుల్ని కంది అంటాడు ఆయన. సుమిత్ర 2 శిశువుల్ని కందనే సమాచారం చెప్పడానికి ఈ గొడవ ఎందుకండి? దేశం బాగుపడాలని కాళిదాసు ఆలోచన, దేశం బాగుపడాలి. రామాయణ కథ చెబుదామని కాదు, కథ చెప్పడానికి ఇవన్నీ ఎందుకు? అర్జునుడు బాగా బాణాలు వేసాడు అని చెప్పడానికి, పతంతు చరువుపేషు యథ, మనిషి చూపు ఎలాగైతే ఖాళీలో పడదో అర్జునుడి బాణాలు కూడా ఖాళీలో పడలేదని ఎందుకు చెప్పాడు? వ్యాసుడు జాతికి వేదాంతం నేర్పదలుచుకున్నాడు. నీ చూపు వస్తువుల మీద కాదయ్యా, వస్తువుల మధ్యలో ఉన్న ఖాళీ మీద పెట్టు. ఖాళీ ఏమిటో పరిశోధన చెయ్యి. అప్పుడు నీ మనసులో కోరికలన్నీ ఖాళీ అయిపోతాయి, ద్వేషాలన్నీ ఖాళీ అయిపోతాయి, ఇష్టాలన్నీ ఖాళీ అయిపోతాయి, అన్ని భావాలు ఖాళీ అయిపోతాయి. అప్పుడు పరమాత్మకి స్థానం ఏర్పడుతుంది అక్కడ. నువ్వు అందులో గడ్డి కాదని చెత్త చెదారని నింపాక దేవుడు ఎక్కడ ఉంటాడు? చోటేది ఇరికేసావు ఇక్కడ. పిల్లలు అన్నావు, అదన్నావు, ఇదన్నావు, డబ్బులు అన్నావు, పదవులు అన్నావు, ఓ గడ్డి కూరావు. దేవుడు ఎందుకు ఉంటాడు? ఆయన ఉండడానికి చోటేది? వాడు వచ్చి ఉందామన్నా ఉండాలి కదా. శ్రీకృష్ణుడు ఇలా వేణునాదం చేస్తూ ఉంటే చూస్తూ ఉన్న గోపికలకి భక్తులు కొంతమందికి అసూయ వచ్చింది. ఈ గొట్టం వెదురు గొట్టం కదా, ఇది ఎంత పుణ్యం చేసుకుందో, శ్రీకృష్ణుడి పెదవుల్ని తాకుతోంది, మనకు ఆ అదృష్టం లేదయ్యే. ఏమిటి ఇంత చేస్తే వెదురు గొట్టం ఒట్టి ఖాళీ ఏముంది అందులో? అందులో ఒక గోపిక వెంటనే గొట్టం సమాధానం ఇచ్చింది, నేను ఖాళీ కాబట్టే శ్రీకృష్ణుడు నన్ను పూరించాడు, నువ్వు ఎప్పటికే నిండిపోయావు, ఏం పూరించమంటావు అని. నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి శ్రీకృష్ణుడు తన వేణునాదంతో నన్ను పూరించాడు, నువ్వు ఎప్పటికే మొగుడని పిల్లలని ఓ సంసారం పెంచుకొని ఇంక పూరించడానికి ఖాళీ ఎక్కడుంది నీకు? నువ్వే పూరీలు వేసుకో, కూర వేసుకుని అని చెప్పి. ఖాళీగా ఉండాలండి, భగవంతుడు కావాలంటే ఖాళీగా ఉండాలండి. అది ఖాళీ అనకూడదండి. మన దేశంలో మన మనస్సులో వ్యాపించిన పెద్ద జబ్బు ఏమిటంటే డబ్బు సంపాదిస్తేనే పని. ఇంట్లో ఉన్న ఇల్లాలు భర్తకి పిల్లలకి వండి పెట్టి బట్టలు ఉతికి నానా యాతన పడుతుంటే జాబ్ చేశారని అడుగుతారేంటి? గోమే కొట్టండి అమ్మ అడిగితే నేను చేయను అని చెప్పండి. అసలు జాబ్ చేశారని ఎవరన్నా అడిగితే ఆడవాళ్ళకి నమస్కారం పెట్టుకొస్తారు. అంత కర్మ నాకు లేదని చెప్పండి అమ్మ, అప్పుడు తగ్గిపోతాయి ఇవన్నీ. ఏంటి అంత కర్మ? నాకు అవసరం లేదు, నేను చేయను, అవసరమే చేసుకో. లేదండి, లోకంలో ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే డబ్బు సంపాదిస్తేనే. వై ఆర్ యూ నాట్ వర్కింగ్? నాట్ వర్కింగ్ ఏంటమ్మా, ఎలాట్ వర్కింగ్. ఇక్కడ ఇంట్లో పనులన్నీ ఆవిడ చేస్తుంది, నాట్ వర్కింగ్ అంటావు నువ్వు. ఇక్కడ ఆఫీసులో 10 గంటలు పనిచేసి బోర్డు వర్కింగ్. వాళ్ళు ఇంట్లో పని ఆఫీసు పని 2 చేస్తున్నారంటే చెయ్యెత్తి నమస్కారం పెట్టాలి. ఇంకా వాళ్ళకి వచ్చి చేస్తూనే ఉన్నారు పాపం. ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా నానాయాతన పడుతున్నారు. ఇంకా ఎక్కువ దండం పెట్టాలి, ఎక్కువ గౌరవించాలి పిల్లలు వాళ్ళని. అలాగని ఉద్యోగాలు చేయని వాళ్ళని అవమానించక్కల్లా. ఆ ధోరణిలో సంపాదించడం ఒకటే పని కాదండి. ఖాళీగా ఉన్నంత మాత్రాన పని లేకపోవడం కాదండి. అది జపం చేయండి, ధ్యానం చేయండి, అది ఎంత ఉపయోగించే పని అది. అందుకని ప్రబోధ వినయ విద్యావంతులు అయిన వాళ్ళకి ఇవాళ ప్రబోధం ఉందా, జ్ఞానం ఉందా? ఏమి జ్ఞానం ఉందండి? విజ్ఞానం ఉందమ్మా. విజ్ఞానం వేరు, జ్ఞానం వేరు. విజ్ఞానం అంటే లౌకిక సమాచారం, వైజ్ఞానికం అనే మాట గమనించండి. సైంటిఫిక్, శాస్త్రీయం అంతా లౌకికం. అలౌకికం ఉండదు అందులో, పారలౌకికం ఉండదు, పారమార్థికం ఉండదు, ఒట్టి లౌకికం. ఆక్సిజన్, హైడ్రోజను, నైట్రోజను, ఎంతసేపు జన్మ. అథవా జన్మ గురించి మేము ఎడుతుంటే జన్ను చంపేస్తున్నారు ఇక్కడ. అన్నీ జన్నే. ఈ జని వద్దనే ఎడుతున్నాం ఇక్కడ. నైట్రోజని, నత్రజని, హైడ్రో, ఈ జని వద్దు. జని అంటే జన్మ సంస్కృతం, ఈ జన్మ వద్దనే. అన్నీ జన్నే. అది ఎలా పుట్టిందో, ఇది ఎలా, వీడు ఎలా పుట్టాడో వీడికి తెలియదు, అది ఎలా పుట్టిందో కనిపెడుతూ కూర్చుంటాడు ఇక్కడ. దాంట్లో ఇది కలుపు, దాంట్లో అది కలిపే చచ్చాం, చివరికి విషం కలిపి ఎవడో ఇచ్చేవరకు ఇలాగే ఉంటాం ఇక్కడ. ఎన్నిసార్లు చేస్తారు ఈ ప్రయోగాలు, గొట్టాలు, గొడుగులు? నీ గురించి నువ్వు ప్రయోగం చేసావా? నువ్వు అన్నం తిన్నావు మిత్రమా, పప్పు వేసుకున్నావు, కూర వేసుకున్నావు, పచ్చడి వేసుకున్నావు, పులుసు వేసుకున్నావు, బూరెలు వేసుకున్నావు, లోపలికి వెళ్ళాక ఏమైందో ఎప్పుడైనా పరిశుద్ధం చేసావా? బాగా మనం పడుకున్నావు, మళ్ళీ పొద్దున్న లేచి బూరెలు అన్నావు, ఏమైనాయి లోపల వేసినవని? ఎంత యంత్రాంగం పెట్టాడండి. దేవుడికి తప్ప మరొకడికి సాధ్యమా అమ్మా? అది మరొకడికి సాధ్యమా? అన్నం అరుగుతోందంటే దేవుడు ఉన్నాడని లెక్క, నిరూపించక్కర్లేదు అక్కడ. ఏ మహాశక్తి 72,000 నాడుల, కొన్ని లక్షల ఉపనాడుల, చర్మాన్ని ఆశ్రయించిన నాడులు చూస్తే ఆకుల్లో తీగల కంటే అన్యాయంగా చాలా ఆకు తీగలో వెంట్రుకలో 1000 వంతు ఉంటుందండి ఒక్కొక్క నాడి. అందులోంచి రక్తం ప్రసరిస్తోంది, వాయువు పడుతోంది. వాట్ ఎన్ అస్టానిషింగ్ థింగ్. భగవంతుడికి 100,000,000 నమస్కారాలు పెట్టాలి. 100,000,000. నువ్వు అన్నం తిన్నాక లోపల ఏం జరిగిందో నువ్వు ఆలోచించావా? గొట్టమెట్టి చూసావా? చూస్తే తినలేవు. అదో అన్నీ అడ్డాలా ఇక్కడ. కానీ తెల్లారేసరికి శుభ్రంగా ఖాళీగా హాయిగా ఉన్నావు. మరి ఏ మాయ ఇక్కడ? మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్ మహారథి.
ఒక మహామాయ, ఒక మహాసత్వ, ఒక మహాశక్తితో లోపల నీ అన్నమంతా అరిగించి ఉరికి అరిగించాల, వ్యర్థాన్ని బయటికి తోసేసింది. ఉపయోగించేవన్నీ ఎక్కడికి పంపాలో అక్కడికి పంపింది. అరికాలి మంట నుంచి, అరికాలి వేలు నుంచి నషాళం వరకు, మెదడు వరకు ఉండే సన్న సన్న రంధ్రాలన్నింటిలోకి కొన్నింటిని రక్తం రూపంలో, కొన్నింటిలో ఒక మాంసం రూపంలో, కొన్నింటిని వాయువు రూపంలో పంపిన ఆ లలిత పరా భట్టారకి ఎంత దండాన్ని పుడితే సరిపోతుందండి. ఆ శక్తి కదా, ఆ మహాశక్తి కదా నీ శరీరంలో ఉండి పనిచేస్తుంది ఇక్కడ. దానికి దండం పెడితే సరిపోలేదు. అది అవగాహన చేసుకున్నావా? ఎలా మనకేం సంబంధం లేదా, కూర్చున్నాను జరిగిపోతుంది ఇక్కడ. మనకు తెలియకుండా, మనకు సంబంధం లేకుండా ఎన్ని పనులు జరుగుతున్నాయండి. మనం ఏం ప్రవేశించాం అందులో ఇక్కడ? ఇదంతా తెలియట్లా. ఈ సమాచారం ఇవ్వరే, ఈ సదాచారం ఇవ్వరే. అందుకని ప్రబోధం అంటే జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, విజ్ఞానం కాదండి. వినయం అంటే ఇది కూడా పొరపాటు అర్థం లోకంలో ప్రచారం ఉంది. వినయం అంటే చేతులు కట్టుకోవడం, కాళ్ళు ముడుచుకోవడం, ఎవరైనా రాగానే లేచి నిలబడడం, అది విధేయత. అది వినయం కాదు, దాన్ని విధేయత అంటారు. వినయం అంటే విశేషేణ నయం. నయం అంటే లీడింగ్ యువర్ లైఫ్. నయతి ఇది నాయక, నడిపించేవాడు నాయకుడు. నయం అంటే నడిపించడం. చదువుకున్నామంటే నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. అది వినయం. శంకరాచార్య భగవద్గీత భాష్యంలో చెబుతారు. రామకృష్ణ మఠంలో శంకరాచార్య భగవద్గీత భాష్యం ఉంది. అందులో విద్యా వినయ సంపన్నేన 5వ అధ్యాయంలో శ్లోకం చూడండి. వినయం దగ్గర ఈ అర్థం చెబుతారు మహానుభావుడైన. ప్రపంచం మొత్తం మీద ఆ అర్థం చెప్పింది ఆయన ఒక్కడే. వినయం అంటే అది. వినయం అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం అది మామూలు విషయం. అది నీ జీవితాన్ని నువ్వు నడిపించుకునేలా నీ విద్య ఉందా ఇక్కడ? మరి బీటెక్ చదువుతాడు, ఎంటెక్ చదువుతాడు, చిన్న కష్టం రాగానే సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమకి. ఎందుకు చదివావు? సీలింగ్ ఫ్యాన్కి కంఠం వేసుకోవడానిక? లేక వీళ్ళు ఏం చేశారట, కోచింగ్ సెంటర్లో గొప్ప పని అండి, సీలింగ్ ఫ్యాన్లు తీసేసారట. నమశివాయ. హాస్టల్స్ ముందు వలలు పెట్టారట. ఎంత అజ్ఞానమో, ఎంత అజ్ఞానమో. ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి వేరే సంబంధం చూశారు, పెళ్ళి అయిపోతుంది. ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది, కానీ వీడికి నిద్ర పట్టట్లేదు. పెళ్ళి ఆపేయాలి, ఏం చేయాలో తెలియలా. పురోహితుని అడిగట్టు, పెళ్ళిలో ముఖ్యమైన క్రతువులు ఏంటండి అన్నట్ట. మంగళసూత్రం కడతారు, ముహూర్తం ఒకటి ఉంటుంది, తలంబ్రాలు ఒకటి ఉంటాయి అన్నట్టు. సన్నికలు తొక్కిస్తారయ్యా, అది కూడా ముఖ్యమైన సప్తపది ఏదో అన్నట్టు. ఇప్పుడు మంగళసూత్రం ఆపలేడు, ముహూర్తం ఆపలేడు, తలంబ్రాలు ఆపలేడు. సన్నికలు ఎక్కడుందో చూశాడు, అది పట్టుకుపోయాడు. సన్నికలు అంటే రుబ్బురోల పత్రం, అది తొక్కిస్తారు. ఈ కాలు ఈవిడ పెడుతుంది, దాని మీద ఆవిడ కాలు ఎడతాడు. తర్వాత ఈ 2 కాళ్ళు ఇలాగే తొక్కుంటూ కూర్చోండి, పనే లేదని. అదో ముచ్చట. జగన్నాథ పండితులారని ఒక మహాకవి రాస్తాడు. ఆయన భార్య పాపం చనిపోయింది. చనిపోతే ఆయన అంటాడు ఆశ్చర్యకరంగా, ప్రియా, పెళ్లి సందర్భంలో రుబ్బురోలు పత్రం మీద కాలు పెట్టమంటే సున్నితంగా ఉండి పెట్టలేకపోయావు. నేను నీ పాదం ఎత్తి కాలు రుబ్బురోలు పత్రం మీద పెట్టాను. నా చెయ్యి సాయం లేనిదే పాదం కూడా మోపలేకపోయావు కదా, నాకు చెప్పకుండా స్వర్గానికి ఎలా వెళ్ళిపోయావు అంటాడు. దాన్ని మహాకవిత్వం అంటారు. మహాకవిత్వం, మామూలు కవిత్వం కాదు. నా సాయం లేకుండా రుబ్బురోలు పత్రం మీద కాలు పెట్టలేకపోయావు, అంత సున్నితంగా ఉండేదాన్ని పెళ్ళిలో. నేనే భార్య సరదా నీ పాదం తీసి అందు మీద పెట్టా, ఈవేళ నాకు తెలియకుండా అన్ని మెట్లెక్కి స్వర్గం ఇలా వెళ్ళావు, నన్ను రమ్మంటే రానా అన్నాడు పాపం ఆయన. అది ప్రేమ, కవిత్వం అంటే. అలాగే సన్నికల్లు మీద పెడతారు కదా, సన్నికల్లు మీద కాలు తొక్కరా అని పాట కూడా ఉంటుంది, అదో ఆచారం. అందుకని వీడు సన్నికల్లు కొట్టేసేట. పెళ్ళి అవుతుందా? సన్నికల్లు కాబట్టి గొంతకల్లో ముంతకల్లో పెట్టేస్తారు అక్కడ. అది పెద్ద విషయమా? అందుకని ఆత్మహత్య ఆపాలంటే వాళ్ళు అధైర్యం ఎందుకు లోనవుతున్నారు? సిలబస్లో ఏం తేడా ఉంది? వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కడో చూడాలి, కానీ ఫ్యాన్లు తీసేసి వల్ల పెడతారా? మనిషికో పోలీసుని కాపలా పెట్టండి, చివరికి పోలీసే ఆత్మహత్య చేసుకుంటాడు, ఏం చేయాలి తెలియక. జరుగుతుందా? ఏం ఆలోచిస్తున్నామండి? కాళిదాసు చెప్పాడు ఉపాయం. వాళ్ళ చదువులో ఎక్కడైనా జీవితానికి సంబంధించిన ఒక్క సమస్య ఉందా? ప్రేమలో విఫలమైతే ఏం చేయాలి? తల్లిదండ్రుల ప్రేమ లభించకపోయి, ఇవాళ దురదృష్టం అండి. ఒక విద్యా సంస్థ అధిపతి చెప్పాడు నాకు, దీని గురించి ఎక్కడైనా చెప్పండి సార్, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఆయన హాస్టల్స్ నడుపుతున్నాడు, హాస్టల్ స్కూల్. 700 మంది పిల్లలు ఉన్నారు, 250 మంది సింగిల్ పేరెంట్స్ అండి. నాకు నిజమా అని అడిగాను. నిజము సార్, మీకు రిజిస్టర్ చూపిస్తా అన్నాడు. 700 మంది పిల్లల్లో 250 మంది సింగిల్ పేరెంట్స్ అమ్మా. ఏదర్ మదర్ ఆర్ ఫాదర్ ఇద్దరూ లేరు, ఎవరో ఒకరు లేరు. వాళ్ళు ఏమైపోతారు ఆ పిల్లలు? విడాకులు. ఎవరికి పిల్లలు అక్కర్లేదు, పౌరుషాలే కావాలి, అహంకారే కావాలి. పిల్లలు బతుకు నాశనమైనా సరే నా కోరికలు తీరాల్సిందే.
నా అహంకారం నెగ్గాల్సిందే. మళ్ళీ ఇదే మనుషులు వృద్ధాప్యం వచ్చేసరికి మాత్రం పిల్లలకు ఫోన్లు చేసి తయారైపోతారు. ఇక్కడ నా పిల్లలు ఎక్కడి నుంచి వస్తుంది, ఇదివరకు ఏం చేసావు అంటే మన అవసరాలే అన్నీ ఇక్కడ. ఇంక సమాజం అక్కల, సంతానం బాధ్యత అక్కల్లా ఇలాంటి స్థితి. అందుకని ఆ మూలం అక్కడ అనాథ స్థితి. 250 మంది సింగిల్ పేరెంట్సా? ఆ పిల్లాడికి తల్లి ఉంది, తండ్రి లేడు. పైగా ఈ విడాకుల గ్యాంగ్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్, ఆయన వస్తే చూడనివ్వకండి, ఆవిడ వస్తే చూడనివ్వకండి. ఏమైపోవాలమ్మా వీడు? ఒకళ్ళు చూస్తే అటు వెళ్ళిపోవడం ఇటు వెళ్ళిపోవడం. కౌరవ పాండవ యుద్ధంలో కర్ణుని లాక్కున్నట్టు మాట్లాడమేనా? వాడు బతుకు గురించి ఏమైనా ఉందా అసలు? వాడు ఎట్టెడితే నీకే తండ్రి చూడడానికి వీల్లేదు, తల్లిని చూడ. ఇవాళ ఈ మధ్య చూశారు కదా పత్రికల్లో, కొడుకుని తల్లి చంపేసిందమ్మా గోవా తీసుకెళ్ళి. ఎందుకంటే తండ్రిని పోలి ఉన్నాడు, వాడు తండ్రిని తీసి చూపిస్తున్నాడు, వాడు వెళ్ళిపోతాడేమో అని బెంగ. చంపేసింది తల్లి. కన్న తల్లిని కూడా నమ్మలేని ప్రపంచంలో ఎవరిని నమ్మాలండి వీళ్ళ పిల్లలు? ఎవరిని నమ్మాలి? ఏ ప్రపంచంలో ఉన్నా పిల్లాడు అమాయకంగా తల్లి ఒళ్ళో పాలు జాగా ఆ ఒళ్ళోనే పడుకుంటాడే, ఆ తల్లి ఎకపీసుకేస్తుందని అనుకుంటాడా? ఎంత దారుణమైన ప్రపంచంలో ఉన్నా. నీ బిడ్డను నువ్వు ఎందుకు చంపేవని పోలీసులు అడిగితే మా ఆయన పోలికలో ఉన్నాడు చంపేశాను, ఆయనతో విడాకులు అవుతున్నా, ఇంకా అవ్వలేదు పూర్తిగా. అయితే కోర్టు వాళ్ళు నిర్ణయం చేశారు వారానికి ఒకసారి చూపించాలని. చూపించడం ఇష్టం లేక చంపేసిందండి. చంపేసింది. ఆవిడేమైనా బాగుపడిందా? శాశ్వతంగా జైల్లో ఉందమ్మా. పిల్లాడు చచ్చిపోయాడు. ఆ తండ్రితో పాటు ఈవిడ ఏడుస్తూ కూర్చోవడమేనా? ఏం పరిష్కారాలు ఇవి? ఎలా ఆలోచిస్తున్నాం? పోనీ తప్పో ఒప్పో చేసి దానివల్ల ఎవరు బాగుపడ్డారు? ఒక్క క్షణం ఆలోచించి ఉంటే దానికోసం దగ్గుమందు తెప్పించి 3 దగ్గుమందు సీసాలు వాడి చేత తాగించి చంపేసిందమ్మా. అంత ఘోరానికి పాల్పడాలా? భర్త మీద ద్వేషంతో, భార్య మీద ద్వేషంతో. పిల్లలు కన్నామే మనం ఇక్కడ స్వర్గంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కిందకి దించాం, మనకు బాధ్యత లేదా? వాళ్ళు ఏమైపోతారని ఆలోచించద్దా? మన స్వార్థాలు, మన కామవాంఛలు, మన గొడవలైనా ఎంతసేపు, మన అహంకారాలు. దీనికి సమాధానం విద్య. ప్రబోధ వినయా వివ. కనీసం వాళ్ళకి మనం ఏం నేర్పాలి? నాయన నీకు తల్లి గ్యారంటీ కాదురా, తండ్రి గ్యారంటీ కాదు, గురువు అసలే ఎప్పుడు గ్యారంటీ కాదురా, నీ బతుకు నువ్వు నడుపుకోనైనా అదేనా చెప్పాలి కదా విద్యలో. వాడు ఒంటరిగానే బతకాలి కదా. అందుకని అన్నాడు ప్రబోధ వినయా వివ అని. అలాంటి విద్య మనం నేర్పగలగాలి. దానికే చెబుతున్నాడు తర్వాత జూన్ నెల సూక్తులు, జూన్ 6వ తేదీని. ఒడుదుడుకులను తట్టుకునేటువంటి విధానం మన సంస్కృతి సంప్రదాయాలకే ఉంది, విజ్ఞానానికి లేదు. అందువల్ల జాతి నరాల్లోకి సంస్కృతి సంప్రదాయాలని ప్రవేశపెట్టాలి అన్నాడు మహానుభావుడు. విద్యార్థులకి ఆ పాఠ్యాంశాలు రామాయణం, భారతం, నలదమయంతుల కథ, శకుంతల కథ ఇలాంటివి పెట్టి ఒడిదుడుకులను తట్టుకోవడం నేర్పాలి. ఇందాక మొదట్లో చెప్పుకున్నవి నువ్వు అనుకున్నవన్నీ అవ్వవు, కాకపోయినా నువ్వు ఉండాలి, సుఖంగా ఉండాలి. కొన్ని అవుతే కొన్ని అవ్వవు. పురాణాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఈ జన్మలో తీరని కోరికలు తర్వాత జన్మలో తీరేయండి. వాళ్ళు వేసి చూశారు వచ్చే జన్మ వరకు. ఈ జన్మలోనే తీరవు, సాధ్యం కాదు అది. నువ్వు ఒక రూపంతో ఉన్నావు, స్త్రీ రూపమో పుం రూపమో, నువ్వు కుక్క రూపం ఎత్తే వరకు ఆ కోరిక తీరదంటే కుక్క జన్మ వచ్చే వరకు ఆగాల్సిందే. అలా ఉన్న కథలు ఉన్నాయి మనకు ఆశ్చర్యకరంగా. వాళ్ళు ఆగారు, వాళ్ళ కోరిక అంత బలీయంగా ఉంది, ఆగారంతే. మనం ఇవాళ 3 రోజులు ఆగలేకపోతున్నాం. వేరే జన్మ ఎందుకండి? అసలు వేరే వీధిలోకి కూడా వెళ్లకుండానే మన కోరిక తీరిపోవాలి. ఇక్కడే ఆన్లైన్ కదా అంతా. నొక్కో ప్రతి వస్తువు ఇంటికి వస్తుంది. నొక్కగానే బ్యాంకు నొక్కావు, అకౌంట్ నొక్కావు, వాడిని పీక నొక్కాడు, ఇంటికి వచ్చాడు. ఇంత వస్తువు ఇంత పెద్ద డబ్బా పట్టుకొచ్చాడు. వస్తువు ఇంత, డబ్బా ఇంత, ముద్దలు తక్కువ మూతలు ఎక్కువని ఈ ప్యాకేజీ ఇంత. ఏంటంటే నొక్కేసావు, ఇక్కడ కార్డు ఉంది కదా గీకేసావు, షిక్ అన్నావు అంతే. ఇక్కడ అంతే. ఎందుకంటే అసలు గీకద్దు, ఆన్లైన్ చేయొద్దండి. అలా అత్యవసరమైతే షాప్కి వెడతాం, అక్కడ చేస్తాం ఆన్లైన్. ఏదో ఇంట్లోంచి షాపింగ్ ఏంటండి? విపరీతంగా వచ్చేస్తున్నాయి. వాడు ఏ ఇంటికి చూసినా కొరియర్సే. అమెజాన్ వాడు బాగుపడ్డాడమ్మా, మనం ఎవరో బాగుపడ్డా. అది అసలు ఆ కోరికను ఆపుకోలేమా? వాయిదా వేయలేమా? తర్వాత కొనుక్కోలేమా? 10 కోరికలు ఒకచోట రాసుకోండి, షాపింగ్కి సంబంధించినవి. 10 రోజుల తర్వాత వెళదామని చెప్పండి. మీరు వెళ్లే ముందు ఒకసారి దంపతులు కూర్చొని ఆలోచించండి. ఆ 10లో కనీసం 5-6 తీసేయచ్చమ్మా, అనుమానం లేమ్మా. మీ మనస్సే ఒప్పుకో, అనవసరం తీసేయచ్చు. 4 అయ్యి ఎంత తగ్గిపోయింది. కోరిన ప్రతి కోరికనే ఆన్లైన్లో నొక్కేసి తెప్పించుకుంటే అనవసరపు వస్తువులన్నీ ఇంటికి రావట్లేదా? సీతాదేవి ఉదాహరణ కదా. ఆ తన ఒంటి మీద 100 కాసుల బంగారం ఉంటే వాళ్ళ మామగారు వాళ్ళ తండ్రి పెట్టిందంతా అదంతా పెట్టుకుని అడవికి వచ్చి కూడా మాయలేడి బంగారు లేడిని ఆ మచ్చల మీద బంగారం ఆశించింది. దిక్కుమాలిన మచ్చలు అన్నీ గోకితే 2 తులాలు బంగారం వస్తుంది. ఇక్కడ
ఆ బంగారు మచ్చల గురించే కదమ్మా అమ్మవారు మాయలో పడింది. ఏమైపోయింది? 5 నిమిషాల్లో బతుకు తారుమారు తక్కరమారు అయిపోయింది. మా అయ్యలేడు రానా, మా అయ్యలాడు వచ్చాడే, ఉన్న లక్ష్మణును నువ్వే పంపేసావే అనుమానించి. ఏమిటి మన బతుకు? మనం అమ్మవారు ఎలా చేసుకుందంటే మనం చేసుకోమా? మనం అంతకంటే గొప్పవాళ్ళమా? లక్ష్మీదేవి అంశ కదా, ఆవిడకే బుర్ర పనిచేయాలా? అంటే ఏదైనా ఒక చాపల్యంలో, వ్యామోహంలో, కోరికలో చిక్కుకున్నావుంటే మిత్రమా నీ బుర్ర పనిచేయదు. తాట్యంకలో బుర్రలా అయిపోతుంది గట్టిగా, అది బుర్ర పనిచేయదు. అంతే. ఇంకా ఆ కోరిక అయిపోయి ఆ కోరికే మానేయాలి. అదంత అవసరమా? ఆ ఒడిదుడుకులను తట్టుకునే శక్తి మన సంస్కృతి సంప్రదాయాల్లో ఉందండి. అందుకోసం వాళ్ళకి నేర్పాలి. ఆ ఒడిదుడుకులను తట్టుకోవడం అంటే రామాయణ యుద్ధం జరుగుతోంది, 21.5 రోజులు జరిగిందని చెబుతారు సుమారుగా, 21.5. ఇంకొక రోజు 2 రోజులు ఉండగా రాముడికి నీరసం వచ్చింది. చేశాడు పాపం, చేయలేకపోతున్నాడు. ఇంకా రావణాసురుడు చాలా బలవంతుడు. కుంభకర్ణుని చంపాడు, ఇంద్రజిత్తుని చంపాడు, వాడిని చంపాడు, వీడు దావట్లేదు. అప్పుడు ఇలా ధనుసు పట్టుకుని నిలబడ్డట. వాల్మీకి రాస్తాడు యుద్ధకాండ 105వ సర్గలో. రావణుడు ఎదురుగా ఉన్నట్ట. రాముడికి నీరసం వచ్చింది. రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. రావణం చాగ్రతో దృష్ట్వా ఆదిత్య హృదయంలో ఉంటుంది. యుద్ధాయ సముపస్థితం. రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఉపగమ్యా బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. ఆయన అలా నిలబడి చూస్తున్నట్టు రావణాసురుడికి. అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. రావణుడిని ఇలా చూసి, యుద్ధం చేయక తప్పదా? ఒక చిన్న కోరిక నా జీవితాన్ని, నా భార్య జీవితాన్ని ఎంత నాశనం చేసేసింది. ఏమిటా కోరిక? ఆవిడ చెప్తే మాత్రం నేను కాదనొచ్చు కదా, నేను వెళ్ళిపోవడం ఏమిటి వెంటనే? ఇప్పుడు ఎందుకు మా అయ్య లేడు అనొచ్చు కదా, ఓ జోకేసి కూర్చోబెట్టచ్చు కదా, నువ్వు లేడీ నన్ను మాయ చేస్తున్నావని ఏదో అనొచ్చు కదా. వెళ్ళాం, 5 నిమిషాల్లో జీవితం మారిపోయింది. వీడెవడో, ఇక్కడ సీత ఎప్పుడు రావాలి, ఏమిటిది, ఇంత యుద్ధం ఏమిటి? లక్ష్మణుడు 2 సార్లు చచ్చి బతికాడు, 2 సార్లు. హనుమంతుడు సంజీవని లేకపోతే ఏం లేదు. ఏమిటిది అని ఇవన్నీ తలుచుకునండి రామచంద్రమూర్తి అంతటి వాడికి నీరసం వచ్చింది. ఎందుకు? యుద్ధాయ సముపస్థితం, యుద్ధం కోసం నిలబడ్డాడు ఆయన. వెంటనే అగస్త్యుడు వచ్చాడు. రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి హరిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం. రామా, ఇటువంటిప్పుడే దేవుణ్ణి స్మరించాలి, ఇటువంటిప్పుడే దేవుణ్ణి స్మరించాలి. నీకు నీరసం వస్తే పూజా మందిరంలోకి వెళ్ళు, దేవుడి దగ్గర కూర్చో, దైవస్మరణ చేయ. ఒక క్షణంలో నీరసం పోతుందండి, ఒక క్షణంలో నీరసం పోతుంది. మనం చేయాల్సింది అది. ఎవడో ఫ్రెండ్కి ఫోన్ చేయడం కాదమ్మా, ఎవడికో మెసేజ్ పెట్టడం కాదు ఇక్కడ పని లేకుండా. పూజామందిరంలోకి వెళ్ళు. ఎందుకు కట్టుకున్నావు అంత గది? అక్కడ ఉన్న దేవత కాళ్ళు పెట్టుకో, ఓ స్తోత్రం చదువు, పారాయణ చేయి, నన్ను కాపాడమని అడుగు. 24 గంటల్లో మీకు ఫలితం కనపడుతుందమ్మా. దేవతలు అంత గొప్పవాళ్ళు. మన పూజామందిరంలో ఉన్నవన్నీ మట్టి బొమ్మలు కాదమ్మా, సాక్షాత్ మహాపురుషులు అక్కడ వెలిసి ఉన్నారు. నువ్వు దేవుడని పెట్టే పూజ చేస్తున్నావు కదా, నమ్మకపోతే ఎలాగా? రామా, సూర్యుడిని ఆరాధించు, సోరాల ఎనర్జీ, సూర్యశక్తి నీళ్ళలోకి వస్తుంది. పైగా నువ్వంటే ఇష్టమయ్యా, సూర్యవంశం కదా నీది, మనవడంటే ప్రేమ ఉండదా? అందుకని నువ్వంటే ఇష్టమయ్యా. ఆదిత్య హృదయం అని అద్భుతమైన స్తోత్రం చెబుతాను, చెయ్యి, వెంటనే చెయ్యి, ఇక్కడే నుంచుని మానసికంగా చెయ్యి, ఏం పర్వాలా అని 31 శ్లోకాల ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడమ్మ. రాముడు వెంటనే ధారయామాస ప్రయుతో రాఘవ ప్రయుతాత్మవాన్ త్రిరాచమ్య జప్త్వాతు అంటాడు. ఆ జపం చెయ్యగానే, ఆ సూర్యమంత్రాన్ని మొత్తం ఆరాధించగానే, జపం చేయగానే ఆయనకి ఏమవుతుందంటే ఇప్పుడున్నట్ట. ఆదిత్యం ప్రేక్ష హృష్టాత్మ పరం హర్షమవాప్తవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మ ఆదిత్యం ప్రేక్ష జప్త్వేదం పరం హర్షమవాప్తవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మ జయార్థం సముపాగమతు అని ఆదిత్య హృదయం ముగిస్తూ రాశాడు వాల్మీకి. ఆదిత్య హృదయం చదవక ముందు యుద్ధం కోసం నిలబడిన మామూలు మనిషిలా ఉన్నట్ట. ఆదిత్య హృదయం చదివాక జయం కోసం నిలబడిన వాడిలా ఉన్నట్ట. తేడా. నువ్వు పరీక్ష రాయడం కోసం పరీక్ష రాస్తున్నావా, పరీక్షలో గెలవడం కోసం రాస్తున్నావా? గెలవడం కోసం రాస్తే గెలిస్తే కొత్త 2 మార్కులు తక్కువ వస్తాయి. రాస్తే చాలు అంటే ఏ రాస్తావు ఆమోదం ఇక్కడ? ఏమిటి రాస్తే చాలు, కొబ్బరి నూనె రాయడం ఏమిటే? గెలవాలి, దాన్ని తగినట్టుగా చదవాలి. అందుకే ఆదిత్య హృదయం చదవక ముందు ఆయన యుద్ధాయ సముపాగమతు, యుద్ధం కోసం వచ్చిన వాళ్ళ ఉన్నట్ట, జయం కోసం వచ్చిన వాళ్ళ లేట. వాల్మీకి పదప్రయోగం ధ్వని, వాల్మీకి కావ్యం అంతా ధ్వని.
అక్కడ యుద్ధాయ అని వాడా 30 శ్లోకాల క్రితం గరికపాటి చూసుకో, ఊరికి రామాయణం మీద మాట్లాడటం కాదు. ఇక్కడ జయాయ అని వాడా అంటే ఈ రెండు కలిపి చదివితే అర్థమైందమ్మా. అక్కడ యుద్ధాయ, ఇక్కడ జయాయ అంటే ఒక మనకు నీరసం వచ్చినప్పుడు రామకృష్ణ మఠానికి వచ్చి పరమహంస ముందు నిలబడి రామకృష్ణుని జపం చేసినా, స్తోత్రం చదివినా 10 నిమిషాల్లో ఉత్తేజం వస్తుంది. 10 నిమిషాల్లో ఉత్తేజం వస్తుంది. అందుకోసం రావాలి. ఆత్మహత్యలు చేసుకోవడం, రోడ్డు మీద పడి ఆడవడం కాదు. ఇక్కడ ఏదో ఉత్తరాలు రాయడం దేనికి? దేవుడు ఉన్నదెందుకు? భగవత్ ప్రార్థన చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అందుకోసం చేయాలి ఖచ్చితంగా.